బెంగుళూరు మల్లేశ్వరం న్యూస్ టుడే. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మృతి నుంచి సినీ ప్రేమికులు తేరుకోక ముందే బహుభాషా నటి, అలనాటి వెండితెర జగదేక సుందరి బి. సరోజాదేవి కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సోమవారం బెంగుళూరులో తుది శ్వాస విడిచారు. మల్లేశ్వరంలోని నివాసానికి పలు రంగాలకు చెందిన వారు వచ్చి భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె అభిమానుల మనసుల్లో శాశ్వత ముద్ర వేశారు. సరోజాదేవి 1938లో బెంగుళూరులో జన్మించారు. తండ్రి పోలీస్ అధికారి. ఆయనకు నాటకాలంటే ప్రాణం. 4 సంతానంలో సరోజాదేవి చివరివారు. తండ్రి ప్రోత్సాహంతో నాటకాల్లో పలు పాత్రలు పోషించారు. అనంతరం కన్నడ సినీ రంగంలో అడుగుపెట్టారు. తొలి చిత్రం మహాకవి కాళిదాసు సూపర్ హిట్ కావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తొలి తెలుగు సినిమా పెళ్లి సందడి అయినప్పటికీ పాండురంగ మహత్యం ముందుగా విడుదలైంది. తమిళ సినిమాలు ఆమెకు పేరు తెచ్చాయి. ఓ చిత్రంలో వైజయంతిమాలకు చెల్లెలి పాత్ర పోషించారు. తర్వాత ఇద్దరు గొప్ప మిత్రులయ్యారు. 19వ ఏటకే 100 సినిమాలు చేశారు. సరోజాదేవి 19 ఏళ్లకే తన 100వ సినిమా విడుదలైంది. 1967లో శ్రీహర్ష అనే వ్యాపారవేత్తతో వివాహమైంది. ఆయన తోడ్పాటుతో సినీ రంగంలో ఆమె మరింతగా రాణించారు. శ్రీకృష్ణార్జున యుద్ధం, అమరశిల్పి జక్కన్న, ఆత్మబలం, శ్రీరామాంజనేయ యుద్ధం, సీతారామ కళ్యాణం, దానవీర శూరకర్ణ, రహస్యం, ఉమాచండి, గౌరీ శంకరుల కథ తదితర తెలుగు సినిమాలు, మల్లమ్మన్న పావాడ, జక్కణాచారి, శ్రీనివాస కళ్యాణ, భాగ్యవంతరు, కథాసాగర, రత్నగిరి రహస్య, జగజ్యోతి, బసవేశ్వర తదితర కన్నడ చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయి. ఆమె నటించిన కన్నడ సినిమాలన్నీ సూపర్ హిట్టే. కిత్తూరు చెన్నమ్మలో అద్భుత నటనను ప్రదర్శించారు. ఈ సినిమా తర్వాత కన్నడిగులు ఆమెను కిత్తూరు చెన్నమ్మగా పిలుచుకున్నారు. హిందీలో రాజ్కుమార్, రాజేంద్ర కుమార్, దిలీప్ కుమార్, సునీల్ దత్, రాజ్ కపూర్ లాంటి వారితో నటించి అక్కడా తనదైన ముద్ర వేశారు. చివరి చిత్రం 2019లో విడుదలైన సార్వభౌమ కన్నడ. సరోజాదేవికి ఎంజీఆర్, ఇందిరాగాంధీ అంటే అభిమానం. తన కుమార్తెకు ఇందిరా పరమేశ్వరి అని, కుమారుడికి గౌతమ్ రామచంద్ర అని నామకరణం చేయటం విశేషం. వివాహం అయిన తర్వాత పిల్లలు కలగకపోవడంతో తన మేనకోడలు భువనేశ్వరిని దత్తత తీసుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ చిన్నారి చిన్న వయసులోనే చనిపోయింది. ఆ తర్వాత శ్రీహర్ష, సరోజాదేవి దంపతులకు 2 పిల్లలు పుట్టారు. 1986లో శ్రీహర్ష మరణించడం సరోజాదేవి జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తనను అత్యంత ప్రేమగా, అభిమానంగా చూసుకుంటున్న భర్త లేరనే వార్త విన్నాక ఈ జీవితమే వద్దనిపించిందని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. ఆ విషాద సంఘటన నుంచి బయటపడటానికి చాలా కాలం పట్టింది. చిన్నన్నయ్య అంటూ శ్రీకృష్ణార్జున యుద్ధంలో ముద్దు మాటలతో సుభద్ర పాత్రలో శ్రీకృష్ణుడిని మురిపించిన తీరు చూసి ఆ పాత్రధారి ఎన్టీఆర్కు ఎంతో ముచ్చటేసింది. ఇక నుంచి అదే పిలుపుతో నన్ను పిలువు అని ఆయన సరోజాదేవికి సూచించారు. ఆ సందర్భం తన జీవితంలో మరచిపోలేనిదని ఆమె చెప్పేవారు.